జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతారు. సార్ నమస్కారం. సార్ కర్ణాటకలోని తుమ్కూరులో ఒక హత్య ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది సార్. అంటే ఈ హత్య ఎంత దారుణంగా చేశాడంటే, చేసిన తర్వాత అడుగడుక్కి ఒక ముక్క దొరుకుతుంది ఆ తుమ్కూరు ప్రాంతంలో. ఒక చోట ఎముకలు పడేస్తున్నాయి, ఒక చోట కాళ్ళు, ఒక చోట పేగులు, ఒక ప్లాస్టిక్ సంచిలో తల, ఇలా రకరకాలుగా చెదరైతే పడేశారు. ఇది ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తుంది. అంటే మనం కర్ణాటకలో ఒక గందరగోళ పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో ధర్మస్థల ఇష్యూ జరుగుతుంది. సో అటువంటి జరుగుతుండగా ఇటు పక్క ఇంకొక ఇటువంటి హత్య కేసులు చూస్తున్నాం. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎవరు చంపారు, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయి, అండ్ ఒక పర్సన్ ఇంత అత్యంత ఘోరంగా చంపాడంటే ఖచ్చితంగా ఏదో శత్రువు అయి ఉండాలి, లేదా గొడవలను అయి ఉండాలి. సో అంత ఘోరంగా చంపడానికి అతని మోటివ్ ఏమై ఉంటుంది సార్, అట్లా సైకాలజీ ఏమై ఉంటుంది? కర్ణాటకలో తుమ్కూరు అనే ఒక టౌన్ ఉంటుంది. ఆ తుమ్కూరు వచ్చి బెంగళూరుకి 100 కిలోమీటర్ల నార్త్ లో ఉంటుంది. నేను కూడా ఒకసారి వెళ్ళాను. సో అక్కడ కొరటగిరి అనే ఎమ్మెల్యే నియోజకవర్గం ఉంటుంది. ఆ నియోజకవర్గం ఎవరిదో కాదు, హోమ్ మినిస్టర్ పరమేశ్వర ఆయన పేరు. ఆ హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో చింపుగనహల్లి అనే ఒక విలేజ్. ఆ విలేజ్లో ఒక వ్యక్తి బైక్లో వెళ్తుంటే ఒక దగ్గర కుక్క ఒక చెయ్యి ఎముక లాగా తీసుకొని వస్తున్నది కనబడింది. అది హ్యూమన్ హ్యాండ్, సగం కట్ అయిపోయిన చెయ్యి. ఇతను షాక్ అయ్యి బైక్ ఆపి దాన్ని కుక్కని అదిలిస్తే కుక్క పడేసింది. చూస్తే చెయ్యి. దాంతో అతను ఇక్కడ 100 ఎలాగో అక్కడ 112 ఏదో ఉంది, దానికి ఫోన్ చేశాడు పోలీసులకి, బీట్ వాళ్ళకి. వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి వచ్చారు. చూస్తే చెయ్యి అది హ్యూమన్ మహిళ చెయ్యి అన్నట్టుగా తెలుస్తుంది. సో దాంతో వాళ్ళ బృందాలు రంగంలో దిగాయి. వాళ్ళు డాగ్ స్క్వాడ్ వీళ్ళంతా రంగంలో దిగారు. పోలీసులు అసలు ఈ చెయ్యి ఎక్కడి నుంచి కుక్క తీసుకొచ్చిందని మొత్తం వెతికారు. అలా వెతికే కొద్దీ వాళ్ళకి షాక్ అయిపోయారు అనమాట. ఎందుకంటే వెతుకుతున్న కొద్దీ రకరకాల చిన్న చిన్న ముక్కలు దొరుకుతున్నాయి. ఈ మాంసం ఒక చోట పేగులు దొరికాయి, ఒక చోట కాలు దొరికింది, ఒక చోట కడుపులో కొన్ని భాగాలు అక్కడ ఉన్నాయి, ఒక చోట మాంసం మాత్రమే ముద్దలుగా దొరికాయి. మొత్తం 3 కిలోమీటర్ల పొడవున ఎక్కడంటే అక్కడ మొత్తం 8 బ్యాగులు కనబడ్డాయి వాళ్ళకి. 8 బ్యాగుల్లో కూడా కొంచెం మాంసం ఉంది. ఇది నల్ల సంచులు, ప్లాస్టిక్ సంచులు. అందులో ఒక బ్యాగులో చెత్త కుప్ప దగ్గర ఒక తల దొరికింది, మహిళా తల. సో ఇది వాళ్ళు షాక్ అయిపోయారు. పోలీసులు అక్కడ ఏం చెప్తున్నారంటే, మా జీవితంలో మేము ఇలాంటి హత్యను చూడలేదు, ఇంత ఘోరంగా పేగులతో సహా అక్కడక్కడ 3 కిలోమీటర్ల పరుచుకుంటా వెళ్ళారు అంటే ఎవరు వీళ్ళు, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి ఇంకా ఆమె తల దొరికింది కాబట్టి ఆ ఫోటో తీసి మొత్తం కర్ణాటకలో అందరికీ పంపించారు. అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇది జరిగింది. కొరటగిరి, కోలాల అనే 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినప్పుడు మొత్తం ఆ 2 పోలీస్ స్టేషన్లు తీసుకున్నారు. పైగా ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం కాబట్టి ఒక్కసారిగా మన కర్ణాటక అంతా గొప్పమనింది. ఆల్రెడీ ధర్మస్థలలో ఎక్కడ తవ్వితే అక్కడ ఎముకలు కనబడుతున్నాయి. సో 500 శవాలు ఉన్నాయంటున్నారు. మళ్ళీ ఇప్పుడు తుమ్కూరులో ఏమో ఇంత ఘోరంగా ఉంది. ఏంట్రా అసలు ఈ కర్ణాటక ప్రజలు ఇంత దారుణంగా చంపుతున్నారు అన్న ఫీలింగు జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి పైగా హోమ్ మినిస్టర్ నియోజకవర్గం కాబట్టి ఇది విపరీతంగా మీడియా వైరల్ అయ్యింది. దాంతో మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా దిగి దీని మీద స్పెషల్ టీముల్ని ఫామ్ చేశారు. చేస్తే మొత్తానికి వాళ్ళు కనిపెట్టగలిగారు. ఆమె అక్కడ బెల్లావి అనే ఒక విలేజ్ ఉంది దగ్గరలోనే. ఆ బెల్లావి విలేజ్లో ఆగస్టు 4వ తేదీ వాళ్ళ హస్బెండ్, ఒక ఆవిడ హస్బెండ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, నా భార్య నిన్నటి నుంచి మిస్ అయింది. ఆమె 3వ తేదీ కూతుర్ని చూడడానికి ఒక గ్రామానికి వెళ్ళింది, ఉరిగెరే అనే గ్రామానికి వెళ్ళింది. ఆ ఉరిగెరే నుంచి ఆమె తిరిగి రాలేదు. ఉరిగెరలో వాళ్ళ అమ్మగారు ఉంది, అక్కడ మా కూతురు ఉంది. మా కూతుర్ని చూడడానికి ఆమె వెళ్ళింది కానీ తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో మేము అన్ని చోట్ల వెతికాము అని చెప్పి ఈయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సో అందులో అప్పుడు ఫోటో అవన్నీ ఉంది. సో ఈ ముఖం మీద ఫోటో, ముఖం కూడా అది ఏంటంటే
ఇది ఎప్పుడో చంపి ఎప్పుడో వేశారు. ఇదంతా అయిపోయింది, ముఖం గుర్తుపట్ల. ఫైనల్గా ఎలా గుర్తుపట్టారంటే ఒక చేతి మీద టాటూ ఉంది, మిస్సింగ్ కేసు ఉంది, దగ్గర విలేజ్ కాబట్టి ఆ భర్తకి చేయి మీద టాటూ చూపించారు. ఎస్, ఇది నా భార్య టాటూనే అని అతను గుర్తుపట్టాడు. తల కూడా చెడిపోయింది, తల వల్ల కూడా కాలేదు, టాటూ వల్ల గుర్తుపట్టాడు అతను. అలాగా మొత్తం మిగతా బాడీ పార్ట్స్ అన్నీ ఒక చోటికి చేర్చగలిగారు. ఇంకా కొన్ని మిస్ అయ్యాయని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు దీని మీద విచారణ జరుగుతుంది. ఆ భర్తని అడిగారు, ఆ భర్త ఏమైనా చంపాడనే యాంగిల్లో కూడా చూస్తున్నారు. ఇప్పటివరకైతే, అంటే ఇదంతా నిన్ననే జరిగింది, ఇప్పటివరకైతే హంతకుడు ఎవరనేది కనిపెట్టలేదు. ఈరోజు రేపటి లోపల అది కూడా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నారు పోలీసులు. సో దీన్ని డైరెక్ట్గా హోమ్ మినిస్టరే మానిటర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయనకి ఇబ్బందికరంగా మారింది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, నీ సొంత నియోజకవర్గంలో ఇంత దారుణంగా చెప్తున్నారని. సో ఈ నేపథ్యంలో మనకి ఈ హంతకుడు ఎవరు, లేకపోతే హంతకురాలా ఇవన్నీ తెలియదు. తెలిస్తే మనం కొంతవరకు దాన్ని స్పెసిఫిక్గా అనలైజ్ చేయొచ్చు. కానీ జనరల్గా అసలు ఎందుకు మనం చాలా సార్లు చూస్తుంటాం, ముక్కలుగా నరికి ఎందుకు ఇలా పడేస్తూ ఉంటారు, మనిషిని మామూలుగా చంపొచ్చు, ఇంత ముక్కలుగా ఎందుకు నరుకుతుంటారు అనే దానికి అత్యంత క్రూడు వాడు, భయంకరమైన ఇదే అనేది మనం అనుకుంటాం. కానీ దీని మీద ఇటు ఫోరెన్సిక్ సైకాలజీ కానీ, లేకపోతే క్రిమినాలజీ కానీ, సైకియాట్రీ కానీ, వీళ్ళు రీసెర్చ్లు జరిగాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉన్నాయి. ఇండియాలో కూడా ఈ మధ్య పెరుగుతున్నాయి. మన దేశంలో టోటల్ హత్యల్లో 2.5% ఇలాగ ముక్కలు చేసే హత్యలు అనేది కూడా ఒక డేటా చెప్తుంది మనకి. సో మొత్తం హత్యల్లో 2.5% ముక్కలుగా చేసి చంపుతున్నారు, లేదా చంపిన తర్వాత ముక్కలుగా చేసి వేస్తున్నారు. సో దీనికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ కారణం ఏంటంటే డిఫెన్సివ్ టాక్టిక్స్ అంటారు. అంటే హత్యలు అనేవి 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి ఇంపల్సివ్గా, నీకు నాకు గొడవ వస్తుంది, ఆ గొడవలో నువ్వు ఏదో నన్ను పొడుస్తావు, నేను చనిపోతా, దట్ ఈజ్ కాల్డ్ ఇంపల్సివ్ హత్య. నీకేమి ప్రీ ప్లాన్ ఉండదు, నన్ను చంపాలని ఏమి నీ కోరిక ఉండదు. ఆ టైంలో నువ్వు ఎమోషనల్గా రియాక్ట్ అయిపోయి నీ కంట్రోల్ చేసుకోలేక నన్ను పొడిచావు, దట్ ఈజ్ ఇంపల్సివ్ హత్య, మర్డర్. రెండవది ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అంటారు. ప్రీ మెడిటేటెడ్ అని ముందుగానే ప్లాన్ చేసుకుని వీడిని ఎలా చంపాలి, ఎట్లా చంపాలి, ఎక్కడ చంపాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని రెక్కీ చేసి చంపినాక బాడీని ఏం చేయాలో కూడా ప్లాన్ ఉంటుంది, అలాగా చంపడం. ఈ 2 హత్యల్లో కూడా ముక్కలు చేయడం కనపడుతుంది. ఒక్కోసారి ఇంపల్సివ్గా చంపేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు భయం వేస్తుంది, ఈ శవాన్ని ఏం చేయాలి, ఈ శవం ఉంటే మనం దొరికిపోతాం అని చెప్పి అప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు. ఈ ప్రీమేటెడ్ మర్డర్లో ముందే ఆలోచిస్తారు, ఎలా చంపాలి, చంపిన తర్వాత శవాన్ని ఏం చేయాలి, ఇది కూడా ముందే ఉంటుంది. సో ఈ అంటే ముక్కలు చేయడం ద్వారా ఒకటి రవాణాకి ఈజీగా ఉంటుంది. అంటే తీసుకెళ్ళి ఒకే బాడీని అంతా తీసుకెళ్ళి బయటపడాలంటే ఇవాళ ఇబ్బంది. అదే ముక్కలు చేస్తే చిన్న బ్యాగుల్లో అక్కడ ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒకటి ఈజీగా ఉంటుంది అనేది ఒకటి. 2 పోలీసుల్ని డైవర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ హత్యకు కూడా దాదాపు 6-7 రోజులు పట్టింది ఇవన్నీ చేయడానికి, కలెక్ట్ చేయడానికి. ఎందుకంటే 3 కిలోమీటర్ల దూరంలో అక్కడెక్కడెక్కడ పడేస్తారు. సో ఇవన్నీ కలెక్ట్ చేయడానికి వాళ్ళకి 3-4 రోజులు టైం పడుతుంది. సో అందువల్ల దొరకకుండా ఒకే దగ్గర శవం ఉంటే ఈజీగా అయిపోతుంది. అట్లా కాకుండా ముక్కలు చేస్తే దొరకకుండా ఉండొచ్చు అనే యాంగిల్. అట్లాగే DNA కూడా అంత ఈజీ కాదు, బాగా ముక్కలు. ఇక్కడ ఒక ఆయన భార్యను బాగా ముక్కలు కొట్టి ఆల్మోస్ట్ ఎముకలను కూడా కాల్చి పొడి చేసేసాడు కదా, అలాగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఈ మధ్య యూట్యూబ్లు కూడా చూస్తున్నారు, హౌ టు డిస్పోజ్ ఎ బాడీ వితౌట్ బీయింగ్ కాట్, ఇట్లాంటి కొడితే వస్తున్నాయి. ఈ మధ్య ChatGPTని ఇలాంటి వాటిని కూడా అడుగుతున్నారు, హత్యల్ని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అవి డీటెయిల్గా ఇస్తాయన్నమాట. సో ఆ మెథడ్స్ కూడా ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో ఇది ఫస్ట్ కారణం. రెండో కారణం సైకలాజికల్గా ఎమోషనల్ హేట్, అగ్రెషన్ ఉంటాం. మనం మామూలుగా ఎవరినన్నా బెదిరించేటప్పుడు రే ముక్కలుగా నరుకుతాను అని అంటారు. సినిమాల్లో కూడా మనం ఆ డైలాగులు చూస్తాం. అడ్డంగా నరుగుతా, 100 ముక్కలు నరుగుతాను, తొకడా నరుగుతాను, ఇలాగా మాట్లాడతారు. ఎందుకు మామూలుగా నరుగుతాను అనొచ్చు కదా, ముక్కలుగా ఎందుకు నరుగుతానంటే ఆ తీవ్రత, కోపము, హేట్రెడ్, అగ్రెషను, ఆ తీవ్రత ఉంటుంది. అంటే చంపి వాళ్ళని ముక్కలుగా నరిగితే కానీ వీడి సాటిస్ఫాక్షన్ రాదు, వీడి రివెంజ్, వీడి కసి తీరదు. అందువల్ల కూడా సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల కూడా ఒక సైకోపాథిక్ బిహేవియర్ వస్తుంది. మనకు అంత హేట్రెడ్ కొంతమంది మీద ఉంటుంది. అదొక కారణం.
మూడో కారణం సెక్సువల్ గ్రాటిఫికేషన్ అంటారు, లస్ట్ మర్డర్స్ అంటారు వీటిని. అంటే మనకి గర్ల్ ఫ్రెండ్స్ని చాలా మంది ఇలా చంపుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక గ్రాటిఫికేషన్, సెక్సువల్ గ్రాటిఫికేషన్ కూడా వస్తుంది. దీంట్లో నెక్రోమాన్సీ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. నెక్రోమాన్స్ అంటే డెడ్ బాడీని కూడా ప్రేమిస్తారు వాళ్ళు, ఒక రకంగా డెడ్ బాడీతో కమ్యూనికేషన్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ ప్రైవేట్ పార్టీని దాచిపెట్టుకోవడం కూడా కొంతమంది చేస్తారు. ఇది అరుదుగా జరిగేది. ఎక్కువగా 70% మొక్కలు చేయడానికి కారణం వచ్చి ఫస్ట్ చెప్పిన రీజనే, దొరకకుండా ఉండడం, ఈజీగా డిస్పోజ్ చేయడానికి ఈజీగా ఉండడం, ఇదే 70% రీజన్. మిగతా రీజన్స్లో ఎమోషనల్ కసి అది ఉండడం, రెండో సెక్సువల్ గ్రాటిఫికేషను, ఇంకొంతమంది ఆర్గనైజ్డ్ క్రైము, మాఫియా వాళ్ళు చేసేది సింబాలిక్గా. అంటే ఒక్కడిని ఇలా మొక్కలు నరిగితే అందరికి భయపడాలి, కాబట్టి ప్రతి ఒక్కడు భయపడాలంటే వాడిని మొక్కలు నరకాలి అన్న ఒక సింబాలిక్ భయపెట్టడానికి. ఎందుకంటే ఇది మరింత భయంగా ఉంటుంది. మామూలుగా చంపడం వేరు, ముక్కలుగా చంపడం, తల నరికడం, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇతరులను భయపెట్టాలి. మన జోలికి ఎవడన్నా వస్తే వాళ్ళని ముక్కలుగా నరుకుతారా. నయం ఇదే పద్ధతి. నయం చాలా మందిని ముక్కలుగా నరికేవాడు. అతనికి ఎందుకంటే అంత భయపెట్టాలా అనేది అతనికి ఉన్న కాన్సెప్ట్. అందుకని మామూలుగా చంపడు, అతను చంపి ముక్కలుగా నరుకుతాడు అనమాట. అది ముందు నుంచి కూడా అతని కాన్సెప్ట్. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్, మాఫియా వాళ్ళు ఈ పద్ధతిలో చేస్తారనమాట. సో ఇది పర్టికులర్గా ఈమెని, ఈ లక్ష్మీదేవమ్మ పేరు, 42 ఏళ్ళు. ఈ లక్ష్మీదేవమ్మని ఎందుకు ఎంత చంపారనేది తెలియాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.